పెద్దయినా ప్రాజెక్టు ఇక్కడ వెలిగొండ ప్రాజెక్టు 31వ తారీఖున ప్రారంభోత్సవం అయితే జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. ఇక్కడ మీకు ముంపుకు గురవుతున్న ప్రాంతాలన్నీ కూడా చాలా మట్టుకు ఉన్నాయి. మీకు పునరావాసం కింద ప్రభుత్వం నుంచి ఏవైనా డబ్బులు అందినాయా? ఏం డబ్బులు అంటే కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేవు మేడం, అందలే. మరి ఇక్కడ నుంచి మీరు ముంపుకు గురవుతున్నారు కదా, ఈ గ్రామాలన్నీ ఖాళీ చేస్తున్నారు, మీకు ఏమైనా వసతులు ఏమైనా ఏర్పాటు చేశారా? వసతులు ఏం ఏర్పాటు చేయలేదు మేడం, చేయలేదు, ఏం ఏర్పాటు చేయలే. మరి మీరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళి ఉండడానికి ఎక్కడన్నా రెంట్ తీసుకొని ఉండాలి మేడం. మేము అది ఉండడానికి వీలు పడదు కదా, రెంట్ తీసుకొని ఉండడానికి వీలు పడదు కదా మేడం. అది మీరు చెప్పండి. 11 ఇప్పుడు రెంట్ తీసుకోవాలంటే ఇచ్చిన ఈ డబ్బులు అద్దెలకే పోతుండే. మా పిల్లలు మా భవిష్యత్తు ఏ రకంగా పోవాలని ఇప్పుడు పట్టాలన్నా ఇచ్చి మీరు ఈ పట్టాలు ఇవ్వమ్మా మీరు పోయి బతకండి అంటే పోతాము. అట్ట లేకుండా నీళ్ళ వసతి లేకుండా కరెంటు లేకుండా ఏం లేకుండా పొమ్మంటే కొంతమందికి డబ్బులు పడే, కొంతమందికి డబ్బులు పడకపోయా. ఏ రకంగా పోయేమి? ఇప్పుడు ముస్లిం ముతక ఉండ్రు వాళ్ళు ఏ రకంగా తీసుకుపోయి ఆరాధ్య కొంపరాలు పెట్టుకొని ఉండేమి. ఎట్లా బతకాల మేము పోయి? అంటే ప్రభుత్వం 750 కోట్ల నిధులు శాంక్షన్ చేసింది కదమ్మా, ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చామని చెప్తున్నారు కదా. మాకు ఇవ్వలేదు మేడం. కొంతమందికి ఇచ్చారు, ఒక ఇంటికి పడ్డే, ఒక ఇంటికి బల్లే, ఒక ఇంట్లో 2 పడ్డే, ఒక మనిషికి బల్లే. ఏ రకంగా పోవాలా? ఇప్పుడు ఈ సామాన్ తీసుకుపోయి అద్దెలకు పోతుంది. అద్దెలకు పోయినాక మరి అవి ఇచ్చిన డబ్బులు అద్దెలకే పెట్టుకుంటే మా పిల్లల భవిష్యత్తు ఏంది? గొడ్డు కాదు ఏడ కట్టేసుకోవాలా, ఉండటానికి ఏడ ఉండాలి? మేము సౌఖ్యం లేకపోయా, మాకు తినడానికి పోషణ ఏంది? పిల్లలకు బడి లేకపోయా, మాకు ఆడ పట్టాలు ఇచ్చి ఇది మీ పట్టమ్మ ఇది మీకు మంచి చెడ్డ అంటే మేము అప్పుడు దాకా మేము కదలం మేడం ఇక్కడ నుంచి. అది అంటే ఇంకా మీరు ఎన్ని రోజులు టైం ఇస్తే మీరు ఇక్కడ నుంచి చేయాలి చెప్పాలా? మాకు టైం చెప్ప, మాకు అమౌంట్ అంతా మాకు జల్లి ఇచ్చినాక మాకు టైం చెబితే మేము పోతాం. అప్పుడు దాకా గదలం, మాకు అందరికి పడాలి అమౌంట్. ఇప్పుడు బొమ్మ అంటే మీ పిల్లలు ముస్లిం ముతకం చేసిపోయి ఆడ అద్దెల కొంపలు ఉండే మేము ఎక్కడ బతకాల పోయి? మరి ప్రభుత్వం ఇంత టైం అంటే ఇచ్చింది కదమ్మా మీకు ఖాళీ చేయమని. మరి ఖాళీ మంచిది, మాకు పట్టాలు ఇవ్వలేదుగా. పట్టాలు ఇచ్చి మీ పట్టమ్మ ఇది మీ సౌకర్యం మీరు బతకాలని చెప్తే పోతాం. మరి అప్పటికి మాకు ఇవ్వలేదుగా, టైం ఏడిచ్చారు. ఇప్పటికిప్పుడు మరి పొమ్మంటే ఏ రకంగా పోవాలా? మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో భూములకి డబ్బులు ఎంత అని ఇచ్చారని అంటున్నారు, అది నిజమా అబద్ధమా? ఇచ్చారు.